హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మా వీడియో మా పూర్వీకులు గరిటనేదే లేని కాలంలో ఈ డోకుకాయను ఉపయోగించి డోకీని తయారు చేసేవారు. కూరలో, అన్నంలో తప్ప అన్ని విధాలుగా దీనిని ఉపయోగించుకోవచ్చు. దీనిని డోకు తీగ నుండి సేకరించి బాగా ఎండబెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా తయారు చేసుకోవాలి. తయారు చేసిన తర్వాత వేడి నీళ్ళు పోసి వారం రోజులు నిల్వ ఉంచి తర్వాత శుభ్రంగా కడిగి ఉపయోగించుకోవాలి. అప్పుడు చేదు అనేది ఉండదు. అప్పుడు మా పూర్వీకులు ఉపయోగించారు. ఇప్పుడు మేము కూడా జ్ఞాపకార్థంగా ఉపయోగిస్తున్నాం. ఇప్పటికీ కూడా జీలుక్కలు తాగడానికి ఈ డోకీని బాగా ఉపయోగిస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.